కేంద్రంలో కాంగ్రెస్ ఓ చట్టం తెచ్చింది కదా, 3 times ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి, ప్లస్ అక్కడ ప్రభావితం అయ్యే వాళ్ళందరికీ కాంపెన్సేట్ చేయాలి. ఆ కోటా కింద ఇవ్వమని పెట్టారు. పాత ప్రాజెక్టు కొత్త పరిహారం పెట్టారు అనమాట. ఆ పరిహారం ఇవ్వలేదని అది 30 కోట్లు 300 కోట్లు అయింది. అది దాదాపుగా ఇవ్వాల్సి వచ్చింది ప్రభుత్వం. అలాంటి పరిస్థితి ఇక్కడ వచ్చిండేది పోలవరానికి ఆ రోజున. లేదా పర్మిషన్ ఇవ్వమని అడ్డు పెట్టేవాళ్ళు కోర్టులో, గిరిజనుల చేత పెట్టించేవాళ్ళు. కాబట్టి ఆ రోజున దాన్ని కలపమని అడిగారు, కలిపేశారు. అది తద్వారా మనం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటున్నాం. పర్యావరణ అనుమతులు కూడా ఇప్పటికి కూడా కేంద్ర మంత్రి, పర్యావరణ శాఖ మంత్రి ఎప్పటికప్పుడు ఏడాది పాటు దీనికి అనుమతులు అక్కర్లేదన్న స్టే ద్వారా కొనసాగుతుంది ప్రాజెక్టు. పర్యావరణ క్లియర్ అనుమతులు ఇవ్వలేదన్నమాట దానికి. ఇంకోటి ఇప్పుడు 41.5 అడుగులు చేయడానికి కారణం కూడా అదే. 45.5 అడుగులు చేస్తే ఛత్తీస్గఢ్లో, తెలంగాణలో, ఒరిస్సాలో కొన్ని కొత్త ప్రాంతాలు మునుగుతాయి. అదంతా కాంపెన్సేట్ చేయాలంటే ఇవాళ లెక్క ప్రకారం దగ్గరగా 50-60 వేల కోట్లు పైన అయిపోతుంది. 1 లక్ష కోట్లకి వెళ్ళిపోతుంది ప్రాజెక్టు ఎత్తి పెంచితే. ఒరిజినల్ ఎత్తు అది 45. ఆ ఒరిజినల్ ఎత్తుకి సరిపడా కట్టట్లేదు. ఎందుకు అంటే వాళ్ళందరికి కాంపెన్సేట్ చేయడం ఇదంతా కేంద్ర ప్రభుత్వం మీద పడుతుంది కాబట్టి 41.5 దగ్గర ఆపుతున్న కారణం కూడా అదే అనమాట. అదే సార్, రైల్వే కనెక్టివిటీకి సంబంధించి కూడా రికమెండేషన్ అడిగారా? బొగ్గు రవాణా ఇవన్నీ